హాయ్ వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఈరోజైతే నేను తాటి ముంజల పాయసం చేయబోతున్నాను. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా తాటి ముంజలని ఇలా పొట్టు అయితే తీసేసుకోవాలండి. మొత్తం పొట్టు తీసుకోవాలి. చేయడమేమో కానీ పొట్టు తీయడమే చాలా కష్టం అండి. ఆలోపు స్టవ్ మీద పాలు పెట్టేసుకోండి. పాలు మరుగుతూ ఉన్నాయండి. స్పూన్ పెట్టేసి కలిపేసి, ఇవి కాచి చల్లార్చిన పాలే తీసుకున్నానండి. ఇప్పుడు ఒక అరకప్పు షుగర్ బాగా మెల్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం తాటి పుంజలు కూడా పొట్టు తీసేసుకున్నాం కదా, సన్నగా కట్ చేసుకోవాలండి, పీసెస్గా. షుగర్ కూడా కరిగిపోయింది. ఇంకా చిన్నగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోండి. నేనైతే చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తున్నాను. ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకోవాలి. మొత్తం ఈ విధంగానే కట్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు పాలల్లో బాదం పలుకుల్ని వేయాలండి. నేను నెయ్యి ఏం లేకుండా డ్రై రోస్ట్ చేశానండి, అందుకే కొంచెం నల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇవి తాటి ముంజల్ని కూడా వేసేసుకోవాలి. తాటి ముంజల్ని కూడా మొత్తం వేసేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి సర్వ్ చేసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే తాటి ముంజల పాయసం రెడీ. ఒక 15 నిమిషాలు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఈ సమ్మర్లో ఇలా కూల్గా తిన్నా తాగినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది బయట ఎక్కడ దొరకదు కదండి, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు.